హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు సేమియా పాయసాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ సేమియా పాయసం చల్లారిన చిక్కబడకుండా అలాగే పాలు విరిగిపోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే మరిగించుకోవాలండి. వాటర్ మరిగాక అదే గిన్నెలో 1/2 లీటర్ పాలను వేసి మరిగించుకోవాలి. పాలు మరిగే లోపల మిగతా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్నపాటి బాండీ పెట్టుకొని 4-5 టేబుల్స్ నెయ్యినైతే వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక 1/2 కప్పు జీడిపప్పునైతే వేసుకుందాం. జీడిపప్పును వేసి వేయించుకోవాలండి. ఇది కాస్త వేగాక ఇందులోనే 1/2 కప్పు కిస్మిస్ని అయితే వేసుకుందాం. కిస్మిస్ని కూడా వేసి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఈ ప్రాసెస్లో చేశారంటే ఈ సేమియా పాయసం అమృతంలా ఉంటుందండి. అంత రుచిగా ఉంటుంది. మనకి ఏ పండగలు వచ్చినా ముందుగా చేసేది ఈ సేమియా పాయసమే. మరి అదే సేమియా పాయసం పాలు విరిగిపోకుండా చల్లారిన గట్టిపడకుండా ఈ ప్రాసెస్లో చేయండి. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అనేది మనకి బాగా ఫ్రై అయిపోయాయి. వేరే బౌల్లోకి అయితే వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియానైతే వేసుకుంటున్నాను. కప్పు సేమియా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్లో చేశారంటే ఫస్ట్ టైం చేసిన సేమియా పాయసం అదరగొట్టేస్తారండి. గట్టిగా రాకుండా పాలు విరిగిపోకుండా ఇలాంటివి ఏమైనా ప్రాసెస్ ఉంటే దానికి చెక్ పెట్టేసేయండి. ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మనకైతే లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది చూడండి. ఇలా వేయించుకోవాలి సేమియాని. ఇలా వేగాక మనం ముందుగా మరిగించుకున్న వాటర్ని అయితే సేమియాలో వేసుకోవాలి. సేమియా అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా, వాటర్ని అయితే వేసుకుందాం. వాటర్ వేస్తూ మనం సేమియాని కలుపుకోవాలండి. ఒక చేత్తో వాటర్ వేస్తూ ఒక చేత్తో గరిటె పట్టుకొని కలుపుకోవాలి. ఇలా అడుగంటుకోకుండా వేడి నీళ్ళు వేసాం కదా, అడుగంటుకోకుండా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. వెంబటే షుగర్ అయితే వేయకూడదండి. షుగర్ వేస్తే మన సేమియా అనేది కుక్ అవ్వదు. ఇలా బాగా ఉడికించుకోవాలి. 80% ఇలానే కుక్ అయిపోవాలండి సేమియా సాఫ్ట్గా. మధ్యలో ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాం. సేమియానైతే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. చూడండి, మనకైతే 80% బాగా కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో సేమియా వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్ స్వీట్నెస్ అనేది వస్తుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ అయితే వేసుకోండి. షుగర్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ కరిగే వరకు ఉడికించుకోవాలి. షుగర్ వేసాక కొద్దిగా లూజ్ అవుతుందండి. షుగర్ కరిగే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా చూడండి, మంచి వాసన అనేది స్టార్ట్ అయిపోయిందండి మనకి షుగర్ వేయంగానే. ఇలా బాగా షుగర్ కరిగే వరకు కుక్ చేసుకున్నాక మనమైతే ముందుగా మరిగించుకున్న పాలనైతే వేసుకోవాలి. పాలైతే కొద్దిగా నెమ్మదిగా వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేస్తే అస్సలు పాలు విరిగిపోకుండా చల్లారిన కూడా గట్టిపడదండి. అంత పర్ఫెక్ట్గా వస్తుంది సేమియా పాయసం అనేది. ఇలా పాలు వేసాక బాగా కలుపుకున్నాక ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ ఎలచీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఎలచీ పౌడర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని అయితే వేసుకుందాం. నెయ్యి వేసుకోవాలి. సూపర్ వాసన అయితే వస్తుందండి. గుమగుమలాడిపోతుంది. ఈ ప్రాసెస్లో చేయండి. మీరు ఎప్పుడు చేసిన సేమియా పాయసం ఇలానే చేస్తారు. అంత బాగుంటుంది. అసలు అమృతంలా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ సేమియా పాయసం అనేది రెడీ అయిపోయిందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పాలు విరిగిపోకుండా చల్లారిన గట్టిపడకుండా సింపుల్గా సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.